హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాట్ గాసిప్స్. సినీ ప్రపంచంలో ఏదో ఒక గాసిప్ ఎప్పటికప్పుడు హల్చల్ చేస్తూ ఉంటుంది. అటువంటి గాసిప్స్ని మీరు మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. హీరోయిన్లకు తెలుగు ఇండస్ట్రీలో లైఫ్ తక్కువనే చెప్పాలి. కథానాయికగా వచ్చే అవకాశాలు ఒక వయస్సు వరకే పరిమితం. ఆ తర్వాత ఇష్టముంటే అక్క, వదిన, ఆ పైన అమ్మ పాత్రల్లో సర్దుకుపోవాలి. అదే వ్యాపారంలో అయితే 60-70 ఏళ్లు దాటినా ఎవర్ గ్రీన్. ఈ విషయం అర్థం చేసుకున్న మన హీరోయిన్లు కొందరు వచ్చిన కోట్ల రూపాయల పారితోషకాన్ని జాగ్రత్తగా వ్యాపారంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంచుమించు ప్రతి నవతరం కథానాయిక ఏదో ఒక వ్యాపారంలో కాలు పెడుతూనే ఉందండోయ్. చెల్లి నిషా అగర్వాల్ నగల వ్యాపారంలో చందమామ కాజల్ అగర్వాల్ భాగస్వామిగా చేరిందని వినికిడి. మిల్క్ బ్యూటీ తమన్నా కూడా ఆభరణాల వ్యాపారంలో దగదగా మెరిసిపోతుంది. ఆన్లైన్ నగల వ్యాపార సంస్థను కూడా స్థాపించిందండోయ్. కెరియర్లో పెట్టే పరుగులకు కామాలు పులిస్టాపులు లేని రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్లో ఫిట్నెస్ హబ్ ప్రారంభించింది. మన విదేశీ తార అమీ జాక్సన్ వాటాదారి మంచులక్ష్మి ప్రసన్న మన రెస్టారెంట్ ఫ్రాంచైజ్ లో భాగస్వామిగా నిర్వహిస్తుందని చాలా మంది తారలు మంచులక్ష్మి వ్యాపారంలోనూ హవా మంచులక్ష్మి ప్రసన్న పడ్డారు. రెస్టారెంట్ ఫ్రాంచైజ్ లో భాగస్వామిగా చేరింది. మరో చాలా మంది తారలు మీ ముందు వ్యాపారంలోనూ హవా చూపే